This sermon, Ashamed, was delivered on Sunday morning, July 11th, 1965 at the Brenham Tabernacle in Jeffersonville, Indiana, USA. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక. ఇప్పుడు మన వినబోతున్న వర్తమానమును మన ప్రియ సహోదరుడును దేవుని ప్రవక్తయగు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రమునందలి జెఫర్సన్విల్ పట్టణంలో ఉన్న బ్రెన్హామ్ టాబర్నకల్లో 1945 సంవత్సరం జూలై నెల 11వ తేదీ ఆదివారం ఉదయం ప్రసంగించిండిరి. దాన్ని ఇప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు సిగ్గుపడుట, అషేమ్డ్. Morning, friends. Morning. Good to be here this morning, and I think I am an intruder on Brother Neville's time. సోదర నెవిల్, ధన్యవాదాలు మీకు. ఆశీర్వాదములు. స్నేహితులారా, ఉదయవేళ శుభములు. ఈ ఉదయం ఇక్కడ ఉండుట అది శ్రేష్టమైన విషయం. నేనిది చేశాననుకుంటాను. నేను సోదరు నెవిల్ యొక్క సమయాన్ని నేను అమర్యాదగా తీసుకున్నవాడనవుతాను. Get his text together, and I walked in. He started folding up his text and said, "Well, it reminds me of years ago. There used to be a colored brother down here named Brother Smith, Sister Cross. They were very good friends of mine." వెనుకల కూర్చుని ఉండి అతని పాఠమును కూడా కలిపి తీసుకుని నేను లోపలికి వచ్చాను. అతని పాఠమును మడత పెట్టడానికి ప్రారంభించి సరే అని నాతో చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగినది నాకు జ్ఞప్తి వచ్చినది. ఇక్కడే ఒక రంగుజాతి సహోదరుడున్నాడు. పేరు సహోదరు స్మిత్ మరియు సహోదరి స్మిత్. వారు నాకెంతో మంచి మిత్రులు. రాత్రిపూట నేను భవనంలో నడుస్తున్నప్పుడు అలవాటుగా ఆ వృద్ధులైన అతనికి తెల్లటి మీసాలున్నవి. మీలో ఎవరికైనా అతడు జ్ఞాపకమున్నాడో లేదో తెలియదు. He would be on a platform, and all of them would be singing, "It's a highway to heaven." వేదికపైనే అతడుంటాడు. మీకు తెలుసా, వారిలో అందరూ పరలోకానికి అది రాజమార్గము అని వారిలో అందరం పాడుచుండిరి. Brother Smith be just set like this, And I walk in the back door. There's a little girl, kind of real dark. She sat in the corner. She started clapping her hands, said, "Lift him up." That song, సోదరు స్మిత్ ఇలాగా కూర్చుని ఉన్నాడు. తెలుసా, నేను వెనక తలుపు వద్ద నడుస్తూ ఉన్నాను. అక్కడొక చిన్న బాలిక ఉన్నది. ఓ విధంగా నల్లగా ఉన్నది. మూలన ఒక ప్రక్కలో కూర్చొని అలా ఉండేది. ఆయన హెచ్చించుడి అను పాట మీకు తెలుసా అని అలాగ చెప్తూ ఆమె చప్పట్లు కొట్టుటకు ఆరంభించినది. దానికి వారు తమ సొంత రాగం పెట్టారు. తర్వాత ఇంకో మూలలో బహుశా ఇంకొకరు కాబోలు తిరిగి లోపలికి వచ్చి ఆయన హెచ్చించుడు అని చెప్పాడు. సరే, నేను తలుపు ఎద్దుకు వచ్చినప్పుడు అదే వారు పాడారు. ఆ గుంపు ప్రజలు వారిని నేను ప్రేమిస్తాను. కాబట్టి వృద్ధులైన సహోదరుడు స్మిత్ వెనకాల కూర్చుని ఉన్నాడు. కొద్దిగా మీకు తెలుసా, అతడు ఒక నెమ్మదిస్తున్న వ్యక్తి. అతనంటాడు, "లోపలికి రండి పెద్దగారు, మీ టోపీ పెట్టుకోండి." మీరు కాదు, మీ టోపీ పెట్టుకోండి. చూశారా, లోపలికి రండి పెద్దగారు, నీ టోపీ ఉంచుకోండి. అతడిక్కడ లేచి అతడు ఏ విధంగా ఆరంభించాలి నేను చెప్పగలను. అందుకొరకే నేను లోపలై ఉన్నాను. చూశారా, సరే అని అతడు చెప్పగలడు. చిన్నపిల్లలారా, మీకు తెలుసా అని అతడు అన్నాడు. నేను ఏ పని లేనివానిగా ఇక్కడ కూర్చున్నాను. ప్రభువా, చెప్పుడుకు నీవు నాకేమి ఇవ్వబోతున్నావు అని అతడన్నాడు. ఆయన
ఆయన తన తలను అలాగే ఊపుతూ నా వైపు తల ఊపుతున్నాడు. నీవు చెప్పుటకు నేనేది నీకివ్వటం లేదు అని అన్నాడు. I said, I seen Elder Branham walking back there. I said, now, Lord, I just begin to remember. Well, I was right in for it. చెప్పాడు. పెద్ద అయిన బ్రెనహాం వెనుక నడుచుకుంటుండుట నేను చూశాను, వెనక్కి నడుచు ఉండుట నేను చూశాను. ప్రభువా, నేను జ్ఞాపకం చేసుకుంటానికి మొదలుపెట్టాను. సరే, దాని కొరకై నేను అందులోనే ఉన్నాను. Brother George Wright, how are you? Oh, good. Bless you, Brother Wright. Certainly. Brother Elijah back there. Oh, is that right? సహోదరుడు జార్జ్ రైట్. సహోదరుడా, ఇలాగున్నారా మీరు? మీకు శుభములు. సహోదరు రైట్, ఖచ్చితం. అది సరైనదేనా? Brother Elijah Perry says back here. Where you at, Brother Elijah? I haven't seen him in a long while. Now we ought to have a real meeting here. అతను చెప్పాడు. సహోదరి ఎలిజ్ పెరీ ఎక్కడ? అక్కడ వెనక ఉన్నాడు. సహోదరి ఎలిజ్, ఎక్కడున్నావు? చాలా కాలం నుండి నేను అతను చూడలేదు. ఓహో, ఇక్కడ నిజమైన కూటము ఒకటి ఉండవలసి ఉన్నది. Elijah Perry, George Wright, and some of them old timers that used to be here when they'd almost have to hold the shutters on the place with their hands, the wind blowing. Good seeing you. ఎలిజ్ పెరీ, జార్జ్ స్మిత్, పాతకాలం వారు కొందరు తలుపులను గాలులు వీచుచూ నీకు అగుపించుచుండగని వాటి వారి స్థలాల్లో మనం ఉంచే వరకు ఇక్కడే వారు ఉండేవారు. Mother, Sister Wright with you. Sister Wright in? Back there too. Yes, sir. Well, Sister Perry, I see them all now. Well, that's really fine. అమ్మ, సహోదరి రైట్ నీతో ఉన్నదా? సహోదరి రైట్ లోపల ఉన్నదా? ఆమె కూడా వెనకానే ఉన్నది. అవునండి. సహోదరి పెరీ, నీవు బాగున్నావా? బాగున్నావు. ఇప్పుడు వారందరినీ నేను చూస్తున్నాను. సరే, అదెంతో మంచిది. Good to be in. It's good to sit in these places. It's good to be together. లోపల ఉండటం మంచిది. ఈ స్థలాల్లో కూర్చుని ఉండటం చూడటం మంచిది. కలిసి ఉండటం మంచిది. I'd planned on so hard coming back, burdened in the heart. I just returned from Africa, as you all know. And when I got over there, I had a restricted visa and wouldn't let me preach. Because it gathers too many together. తిరిగి వస్తూ హృదయములో భారం కలిగుండి ఎంతో కఠినంగా నేనది ప్రణాళిక చేశాను. మీకందరికీ తెలిసినట్లుగా నేనిప్పుడే ఆఫ్రికా నుండి తిరిగి వచ్చాను. నేనక్కడ చేరినప్పటికీ పరిమితి గల వీసా నాకున్నది. నన్ను లోపలికి అనుమతించరు. నేను బోధించుటకు అనుమతి లేదు. ఎందుకనగా అది అనేక మందిని కలిపి కూర్పు చేసినది. They're expecting an uprising there at any time, and they wouldn't let me preach because of that, gathering too many people together. ఏ సమయంలోనైనా ఒక గందరగోళం కలుగుతుందని వారు ముందుగా ఊహించారు. మరియు నేను బోధ చేయుటకు వారు అనుమతించలేదు. ఎందుచేతనంటే ఆ యొక్క గుంపు సమూహము అనేక మందై ఉన్నారు. The only way I could was have some organization that's represented by the government, in the government, to invite me over, then that would automatically let the government send out a militia for protection. నేను చేయగలిగిన ఒకే ఒక మార్గం ఏదనగా ప్రభుత్వముల నుండి ప్రభుత్వం చేత ప్రాతినిధ్యం వహించిన ఒక సంస్థాపకముతో కలయవలసిన్నది. అది నన్నక్కడికి ఆహ్వానించినప్పుడు ఆ తరువాత యథాతథంగా భద్రత కోసమే ప్రభుత్వము పౌర సేనను పంపుతుంది. గమనిస్తున్నారా? వారు కేవలం ఒక గందరగోళము రగులుకుంటుంది. దానికై అది ఉంటుంది. అది సంసిద్ధంగా ఉన్నది. చూశారా? ప్రభుత్వ సంబంధమైన మనుష్యులు అన్నారు, గతించిన కాలములో అతడు ఇక్కడ ఉన్నాడు. అతనికి మిలియన్లో 4 వంతు వచ్చారు. అతడు చెప్పాడు. ఆ తర్వాత చూడండి, అటువంటి దాని కొరకే కమ్యూనిస్టులు ఎదురుచూస్తున్నది, ఒక అల్లరి చేటు కొరకు. కాబట్టి నేను బోధ చేయలేకపోయాను.
అక్కడ నిలబడి ఉన్న ఆ ప్రజలు వారి చేతులూపుతూ ఏడుస్తూ, మా అమ్మను జ్ఞాపకముచ్చుకో, చనిపోయిన నా సహోదరిని జ్ఞాపకముచ్చుకో. అక్కడ ఆ అడ్డగడియ వెనుక మీకు తెలుసా, అడ్డ కడ్డీలు తీగలు అవి మీకెంతో అసహ్యతను పుట్టిస్తువి. And I come back home, and I thought, well, my son Joseph back there had let down a little bit in his reading, and he passed all right, but he had to take it over. He wasn't reading good enough. మరి నేను ఇంటికి తిరిగి వచ్చాను. అరే, అక్కడ వెనుకనున్న నా కుమారుడు జోసెఫునకు తన చదువులో నేను ఆశాభంగం కలిగించదనేమో అని అనుకున్నాను. అతడు జయం పొందాడు. అయితే దానినతడు తీసుకోవలసి ఉన్నది. తగినంత మంచిగా చదవలేదు. So I thought, well, we're going to have to stay home a little while, and I said, if we stay home, it's going to ruin the kids' vacation. కనుక నేను అనుకున్నాను, కొద్ది కాలం ఇంటిలోనే ఉందామని అనుకున్నాను. నేనన్నాను, మనం ఇంటిలోనే ఉన్నట్లయితే పిల్లల యొక్క సెలవులు పాడు చేసేవారం అవుతాం అని అన్నాను. So we just postponed it and take him over to another part in August and come back here for a couple, 3 weeks. కాబట్టి దాన్ని మేము వాయిదా వేసుకున్నాము. ఆగస్టులోని మరొక భాగానికి అతను తీసుకుని వెళ్ళాము. 2-3 వారములకు తిరిగి వచ్చాము. I said, I believe while we're back there, I'll just take and hold a meeting. మేమక్కడ తిరిగి ఉండినప్పుడు అని అనుకుంటాను, నేను అది తీసుకుని కూటము ఏర్పాటు చేస్తాను అని నేను చెప్పాను. We get that school auditorium up here, and we'll have a meeting from the 28th on through to the 1st, a meeting at the school auditorium. I want to preach on the subject of the outpouring of them 7 last vials. అక్కడ ఉన్నటువంటి పాఠశాల యొక్క సభామందిరాన్ని మేము తీసుకుని 28 నుండి 1 వరకు పాఠశాల సభామందిరములో మేము కూటము జరిగిస్తాము. ఆ యొక్క ఆఖరి 7 పాత్రలు కృంభనింపును గుర్చిన అంశాన్ని గుర్చి నేను బోధించుటకు ఆశపడుతున్నాను. And so we called ahead, and we had a little disappointment. They won't let us have these schools no more. Too many people crowds in. We can't have it nowhere. కాబట్టి మేము ముందుగా పిలువబడ్డాము, మరియు మేము కొద్దిగా నిరుత్సాహపడ్డాం. ఇక ఈ పాఠశాలను మనము తీసుకుంటానికి వారు అనుమతించరు. చాలా మంది గుంపులవుతారు. ఇక ఎక్కడ అవి మనకు ఉండవు. And so then I decided while I was back here then, and instead of, we can't put all the people if we'd advertise. It's never been advertised now. కాబట్టి నేను తీర్మానించుకున్నాను, నేనక్కడ ఉన్నప్పుడు ప్రజలందరినీ మనం ఉంచలేము. అది ఎన్నడూ ప్రకటన చేయబడలేదు. So if we put all the people, try to put them in the tabernacle here, we couldn't do it. See, it just 5 days in here would be awful. కనుక ప్రజలందరినీ మనం పెట్టినట్లయితే, ఇక్కడ మందిరంలో వారిని పెట్టడానికి ప్రయత్నించినట్లయితే మనం అది చేయలేం. చూశారా, ఇక్కడ 5 రోజులు అది గంభీరమైనది అవుతుంది. So sitting in there talking with Brother Neville and Brother Woods and them, we have decided to do this. If we can't, instead of that, make us have 5 services. That'd be 28th, 29th, 30th, 31st, and 1st. కనుక అక్కడే కూర్చుని ఉండి సహోదరు నెవిల్ మరియు సహోదరు ఒడ్లతో అక్కడ కూర్చుని వారితో మాట్లాడుతూ ఇది చేయాలని తీర్మానించుకున్నాము. మేము చేయకపోయినట్లయితే దానికి బదులు అవి మనకు 5 కుటాలవుతవి. అది 28, 29, 30, 31 మరియు 1. Well, I feel if we have, beginning next Sunday, we can have 2 services, Sunday morning, Sunday night. That's the 18th. సరే, మనకు అలా జరిగినట్లయితే నేను అనుకుంటాను, రాబోతున్న ఆదివారం ఆరంభిస్తే మనకు 2 కూటాలవుతవి. ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి, అంటే 18. And then on the 25th, have Sunday morning, Sunday night. That's 4 services. తరువాత 25 ఆదివారం ఉదయము, ఆదివారం రాత్రి, అవి 4 కూటములు. Then on August the 1st, have Sunday morning, Sunday night. I give us 6 services, and then it won't make such a jam to get the people in. ఆ తర్వాత ఆగస్టు 1 మనకు ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి, అది మనకు 6 కూటాలను కలిగిస్తుంది. అలాగైతే ప్రజల లోపలికి రావటానికి మరింత ఎరుకును కలిగివ్వదు. Don't you think that'd be better than having everybody just crowded and mashed together and everything? నేను అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి తొక్కిసలాటల కంటే అది మంచిదని మీరు అనుకోవట్లేదా? Just that for them 2 services, we can put up with that, but everybody kind of pulled together. For 5 nights straight, it would make it hard. కేవలం వారికి 2 కూడికలు మాత్రమే, దాంతో మనము ఓర్చుకుందాం.
అయితే ప్రతి ఒక్కరిని ఒక విధంగా లాగినట్లవుతుంది. నేరుగా 5 రాత్రులు అది చేయుట కఠినతరమవుతుంది. And I want to get with the trustees and the elders here while I'm here. ఇప్పుడు నేను ఇక్కడ ఉండగానే ఇక్కడ ఉన్న పెద్దలతో ధర్మకర్తలతో నేను కలవాలనుకుంటున్నాను. This is becoming everywhere. We're living in these last days, where the gospel does not have the premises that it should have, it don't have the rights that it should have. It's all sewed up in politics and things, and it's like a union. ఇది ప్రతి ఒక్క చోట జరుగుతుంది. సువార్తకు ఎలాంటి స్థానముండవలెనో అలాంటి స్థానము సువార్తకు లేనటువంటి కడవరి దినాల్లో మనము జీవించుచున్నాము. దానికి ఉండవలసిన హక్కులు దానికి లేవు. అదంతా కూడా సమాఖ్యవలే రాజకీయాల్లోకి మొదలుగు వాటిలోనికి కట్టువేసుకుని పోయినవి. And that's what it's finally coming to, because the mark of the beast has to come by union, we know. కడవరకు వచ్చు స్థితి అదే. ఎందుకనగా మనం ఎరిగినట్లుగా మృగము యొక్క ముద్ర అటువంటి ఏకీకరణ వలన వచ్చును. So because it's a boycott, no man can buy or sell to save him and have the mark of the beast. కాబట్టి ఎందుకనగా అది యొక్క వెలివేట అవుతుంది. మృగము యొక్క ముద్ర లేకుండా ఎవరి కూడా అమ్ముట కొనుట జరగదు. And now I want to find out through the elders, I feel led. I've never had such a hunger in my heart for God in all my life, and I have now. See? ఇప్పుడు పెద్దల వలన నేను తెలుసుకుని కోరుచున్నాను. అలాగా నడిపించబడినట్లుగా భావిస్తున్నాను. నాకు ఇప్పుడున్న దానికంటే నా జీవితమంతట్లో కూడా దేవుని కొరికి నా హృదయంలో అలాంటి ఆకలి ఎప్పుడూ లేదు. అవును. And I want to get my own tent and my stuff like the Lord gave me a vision to, and I believe that the time is just now at hand. And I want to see while I'm here, while we can't get the tent. ప్రభు నాకు అనుగ్రహించిన దర్శనం వల్లే నా యొక్క స్వంత గుడారము ఇతర వస్తువుల వలె నేను తెచ్చుకుంటాను. కాలము సమీపమని నేను నమ్ముతున్నాను. గుడారమును ఎందుకు తీసుకోలేకున్నామో నేనిక్కడ ఉండగానే నేను చూడాలని ఆశపడుతున్నాను. And then when we go, like, come here to Jeffersonville, instead of having just a day or 2 or 3 or 4 days, we can go out here and put up this tent and have 2 or 3 weeks, you see. Just nobody can say nothing about it. మరి ఆ తర్వాత ఇక్కడ జెఫర్సన్ ఎలాగొచ్చితిమో అలాగ వెళ్ళిన తర్వాత 1 లేక 2 రోజులకు బదులుగా లేక 3-4 రోజులకు బదులు మేమక్కడికి వెళ్ళిపోయి ఈ గుడారం వేసి 2-3 వారాలు ఏర్పాటు చేస్తాం. గమనిస్తున్నారా? ఎవ్వరూ అందును గురించి ఏమీ చెప్పరు. మనము బాల్ పార్క్ తగినంతైనా తీసుకుందాం, లేదా వారిది మనకు ఇవ్వకపోయినట్లయితే ఇక్కడ ఒక వ్యవసాయదారుడున్నాడు, మనం పొలాన్నే తీసుకుంటాము. మనము పొలము అద్దెకు తీసుకుందాము, అక్కడ వేద్దాం. The only thing we just have to do there is make our outbuildings and so forth and for our conveniences, and that could be easily done. మనం అక్కడ చేయవలసిన ఒకటి ఏదంటే మన ప్రహారాలను లేక బయట నివాసాలకు మనం ఏర్పాటు చేసుకుంటాము. మన యొక్క అనుకూల పరిస్థితుల కొరకై అది సులభంగా జరిగిపోతుంది. And then we start having our services like that, because that's according to a vision from the Lord. It is to be done that way. ఆ విధముగా మన కూటములు మనము ప్రారంభించుకుందాము. ఎందుకనగా ప్రభు యొద్ద నుండి వచ్చిన దర్శనం ప్రకారంగా అది ఉంటుంది. అది అలాగే జరగవలసి ఉంటుంది. And coming in yesterday and finding, this, that, is going up the street, and a good friend of mine going along there said, "Hello, Billy." నిన్న లోపలికి వచ్చుచు ఇది అది చూస్తున్నాను. చూశారా? వీధులు వెళ్తుండగా నా యొక్క మంచి స్నేహితుడు అక్కడికి వెళ్తున్నాడు. హలో బిల్లీ అని అన్నాడు. I looked at him, snow white hair, that much tummy, and the boy's my age. We run around together, a handsome young fella. When I was a kid, it made me feel funny. నేను అతని వైపు చూశాను. తెల్లని వెంట్రుకలు, పెద్ద పొట్ట, అలాగున్నాడు. అతను నాంత వయస్కుడు. నేను చిన్నవాడిగా ఉండినప్పుడు కలిసి పరుగులు తీశాం మేము. అందమైన వాడు. అది నన్ను కొద్దిగా వింత భావన కలిగించినట్లుగా అగుపించింది. My little
son Joseph said, "Why are you sad, Daddy?" Oh, I said, "I can't explain it to you, Joseph. See, I can't tell you." నా చిన్న కుమారుడు జోసెఫ్ అడిగాడు, నానా, ఎందుకు నీ విచారంగా ఉన్నావు అని. జోసెఫ్, నేనది నీకు వివరించలేను, చూడు, నేనది నీకు చెప్పలేను అని చెప్పాను. And I look at Lige Perry sitting back there. Mrs. Perry, seemed like yesterday they were a little black-headed couple out there living next door to me when we had the old boat Wahoo and down on the river and fished at night. అక్కడ వెనుక కూర్చుని ఉన్న ఎలిజ్ పెర్రీ, శ్రీమతి పెర్రీ వైపు చూస్తున్నాను. మా ద్వారం వెనుకున్నప్పుడు వారు కొద్దిగా నల్ల తల కలవారిగా ఉన్నారు. మాకొక చిన్న నావా వాహు ఉండినప్పుడు అక్కడ నదిలో రాత్రిపూట చేపలు పట్టుచుంటిమి. Them both white-headed. You know, it says one thing. It's a little buzzer that comes on. You ain't got much more time. నెరసిన వెంట్రుకలతో ఉన్నట్లుగా అగుపిస్తున్నారు. చూశారా? అది ఒకటి మనకు తెలియచేస్తుంది. నీకు ఇక సమయం లేదు అని ఎల్లగొట్టినట్లుగా నాకుంది. చూస్తున్నారా? So, I want every day of my life to count for Him. What I have left, what time I have, I want to spend it somewhere doing something if there's no more standing on a street corner, testifying to the glory and honor of God. And I'm here for that purpose. కాబట్టి నా జీవితంలోని ప్రతి దినము ఆయన కొరకే నేను లెక్కిస్తాను. నేనేది విడిచిపెట్టినో, నాకెటువంటి సమయం ఉన్నదో అది యొక్క దాని కొరకు ఒకచోట దాన్ని నేను వినియోగిస్తాను. అది వీటిలో ఒక మూలన ఒక చోట దేవుని యొక్క ఘనతా ప్రభావాలకై నిలబట్టుకైనా సరే. అందుకై ఆ ఉద్దేశము కొరకై నేనిక్కడ ఉన్నాను. Now, got a little secret place up here, Greensville, Indiana. It's not a city now, it's a wilderness. నాకు ఇక్కడే ఇండియానాలో గ్రీన్స్ మిల్ యొద్ద ఒక చిన్న రహస్య స్థలమున్నది. అది నగరము కాదు, అదొక అడవి. And some people's taken it over and they won't even let you set a foot on it. Well, I got a cave there that you never find me when I got into it. కొంతమంది దాన్ని స్వాధీనపరుచుకున్నారు. అందులో నీవు అడుగుబెట్టుటకు వారు అనుమతించరు. అయితే అక్కడ నాకు ఒక గుహ ఉన్నది. నేను అందులోకి వెళితే అతను నన్ను చూడలేడు. I go in at night time, he'll never want to go in or come out. And he don't know where the cave is and couldn't get to it no matter where it was. And I want to go over and talk to the Lord a while. Amen. I feel it is a necessity. రాత్రిపూట అందులోకి నేను వెళ్తాను. నేనెప్పుడు లోపలికి వెళ్తానో, ఎప్పుడు బయటికి వస్తానో అతనికి తెలియదు. గుహ ఎక్కడుందో అతనికి తెలియదు. అతడు ఎక్కడ ఉన్నాడో అదేమైనప్పటికీ అందులోకి వెళ్ళలేడు. అది అవసరమని భావిస్తే కొంతసేపు లోపలికి వెళ్లి ప్రభుతో మాట్లాడుకుంటాను. Wife, she wants to come back and visit around Rebecca and Sarah and them with their friends, and we're back here now for next 3 weeks. And if the Lord willing. భార్య ఆమె తిరిగి రావాలని, సందర్శించాలని ఆమె ఆశపడినది. రెబెకా, షారా వారి యొక్క స్నేహితులతో కూడా రావాలని ప్రభుచితమైతే తిరిగి మేము 3 వారాల కొరక ఇక్కడుంటాము. I think instead of trying to jam the people all together for them meetings here in the tabernacle, of course this belongs to us, belongs to the Lord, give it to us, it's air conditioned. నేననుకుంటాను, ప్రజలందరినీ ఇరుకుగా చేయుట కంటే మందిరంలో వారి కొరకు ఇక్కడ కూటం ఉండేవి. ఇది మనకు సంబంధించినదే, ప్రభువుకు సంబంధించినది. అది మనకివ్వబడింది. అది సప్రమాణమైన ఉష్ణోగ్రతలో ఉన్నది. Like to have a Sunday morning service, a Sunday night service. That let people go back to their place, then wait over for the next coming week. ఆదివారం ఉదయం కూటానికి, ఆదివారం రాత్రి కూటానికి జరిగించుకుంటానికి ప్రజలు వారి యొక్క స్థలాలకు తిరిగి వెళ్లిపోయి రాబోతున్న వారమునకై అది ఎదురు చూచినట్లుగా ఉంటుంది. I don't think I could take and officially do justice to the pouring out of those last vials, because they're very, very great message in that. ఆ యొక్క ఆఖరి పాత్రలు కృంభనింపుని గుర్చి ఎంతవరకు నేను అధికారికంగా న్యాయం చేకూర్చగలనో లేదో అది నేననుకుంటున్నాను. ఎందుకనగా అందులో అదెంతో గొప్ప వర్తమానము. But I could pray for the sick and do things that have messages to as the Lord will give them to me for the church. అయితే నేను వ్యాధిగ్రస్తులకు ప్రార్థిస్తాను,
నా వర్తమానాలన్నీ కూడా సంఘములకు అవి నాకు ఇవ్వబడిన కొలది Through the week, I'll get out here in the wilderness somewhere and study. Come back on Sunday morning, have Sunday morning service like this and a Sunday night service. వారమంతా ఇక్కడ అడవిలోకి ఒక చోట నేను వెళ్ళిపోయి చదువుతాను. తిరిగి ఆదివారం తిరిగి వచ్చి ఈ విధంగా ఆదివారం ఉదయం ఆదివారం రాత్రి పరిచర్య జరిగిస్తాను. Our most gracious little pastor, Brother Neville, I asked him if that would be satisfaction to him. I'd taken all of his services away from him, but he was more than glad to surrender it over to that. మన యొక్క ఎంతో దయగల కాపరి సహోదరు నెవిల్, అది తనకు అంగీకృతమైతే అది అడుగుతాను. అది అతని యొక్క అన్ని పరిచర్యలు తీసుకున్నట్లుంటుంది. అయితే అట్టిదానికి అతనెంతో ఆనందంగా అర్పించుకున్నవాడవుతాడు. Brother Capps, I guess got the Roman fever too, and I see he's left, and Brother Humes, and the Lord had a Brother Mann here just to take right over, and the place. సహోదరి క్యాప్స్ కూడా తిరిగే జ్వరం పట్టుకుందని అనుకుంటున్నాను. అతడు వెళ్లిపోయాడని గ్రహిస్తున్నాను. మరియు సహోదరి హోమ్స్ కూడా అది ఆక్రమించడానికి అట్టి స్థానానికి సహోదరు మ్యాన్ ను ప్రభు ఉంచాడు. Isn't that wonderful how God will do things? He always has everything timed just right. మీకు తెలుసా, దేవుడు ఏ విధముగా కార్యాలు చేయునో అది ఆశ్చర్యము కాదు. సరిగ్గా ప్రతిదీ ఆయన ఎల్లప్పుడూ సమయములో ఉంచుతాడు. I come up and I heard somebody preaching. I said, I believe Brother Capps, he come to Tucson. I think it bluffed him right quickly, about 110 degrees. నేను పైకి రాగా ఒకరు బోధించడం నేను విన్నాను. అది కాదు సహోదర క్యాప్స్, అతడు ట్యూషన్కి వస్తాడు. అది అతని తటాలున భూకరించినట్లుగా చేసినట్లుగా ఉంటుందని నేను అనుకుంటాను. అది సుమారు 110 డిగ్రీలు. దాంతో అతనికి అవసరం లేదు. కాబట్టి అతడు మరియు సహోదరు హూమ్స్ వెళ్లిపోయారు. ఫీనిక్స్ కు వారు వెళ్లారు. అక్కడ అది 115 నుండి 110 వరకు 18 వరకు అక్కడ ఉంటుంది. అది ఇంకా ఘోరం. కాబట్టి తర్వాత టెక్సాస్ కు వెళ్లిపోయి స్థలాన్ని వెతుక్కున్నారు. అయితే సంవత్సరంలోని ఈ కాలంలో నీకు ఏ ఆరిజోనా అవసరం లేదని నేను చెప్తున్నాను. గతించిన రోజు 140. గడిచిన శుక్రవారం పార్కర్లో 140 డిగ్రీలు. ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన సహోదరుడు క్రెగ్స్ అక్కడ వాడే. నీవు గ్రుడ్డును పగలగొడతావు. అది నేలను తాకకముందే అది వేగుతుంది. నీవు ఉమ్మివి తేమ ఎండిపోతుంది. ఎటువంటి చెమ్మ మొదలుగంది అక్కడ ఉండదు. అది నిజంగా సంవత్సరంలోని ఈ కాలంలో బంట ఉండుచున్న పొయ్యి వలె ఉంటుంది. అయితే నవంబర్ నుండి డిసెంబర్, జనవరి అద్భుతం. అయితే మార్చ్, ఏప్రిల్కు వచ్చినప్పటికీ ఊపిరి పీల్చుటకు నీవు ఆయాసపడకుండా ఉండాలంటే నీవు దూరంగా ఉండటం మంచిది. కనుక సహోదరు క్యాప్స్ మరియు మిగతా వారు వచ్చుట ఆ సమయంలో తటస్థించినది. వాణ్ణి పంపివేద్దామని నేను అనుకున్నాను. బహుశా ప్రభు ఒక కారణము కొరకు అది చేసి ఉంటాడు. నేను దీన్ని నమ్ముతున్నాను. నీతిమంతుని అడుగుజాడలు ఆయన నియమించును. కొన్నిసార్లు అవి కఠినంగా అగుపించును. గడిచిన దినము ఆఫ్రికాకు ఈ యొక్క ప్రయాణం వల్లే అది ఉండును. దేవునికి చిత్త ప్రకారంగానే నేను చేస్తున్నాను. నిజంగా నేను అనుకున్నాను. Because a year ago
I was down in the South holding a series of meetings, and I thought, coming from that organization, said, you can come on through the Christian business, man, but we'll have nothing to do with it. ఎందుకంటే 1 సంవత్సరం క్రితము వరుసగా కొన్ని కూటాలు జరిగిస్తూ నేను దక్షిణాదిన ఉన్నాను. నేననుకున్నాను, ఆ యొక్క సంస్థలో నుండి వస్తూ వారన్నారు, క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి ద్వారా నీవు రా, కానీ మేమిక ఏమీ చేయలేం అని అన్నారు. Well, I don't want to throw them man right in on, make conflict. I want to make them feel good at one another. సరే, ఆ మనుషులను నేరుగా అందులోకి నెట్టుటకు నేను ఇష్టపడను. చూస్తున్నారా, తగాద పెట్టుట, ఒకరి ఎడల ఒకరు మంచిగా ఉండుటకు నేను ఆశపడతాను. So I just said, wrote him a letter. I said, remember, I've tried to get into Africa for years. Again, feeling that my ministry isn't finished in Africa. కాబట్టి నేను చెప్పాను, సరే, వారికి ఉత్తరం వ్రాయుట. నేను చెప్పాను, జ్ఞాపకం ఉంచుకోండి, ఆఫ్రికాకు వచ్చుటకు నాకు సంవత్సరాల తరబడి ప్రయత్నం చేశాను. తిరిగి ఆఫ్రికాలో నా పరిచర్య ముగించబడలేదని నేను భావిస్తున్నాను. Why would I have to go to Africa when I got 600-700 cities right here in the United States calling? See, just right here without leaving Canada and Mexico or any of those places. Why should I want to go there? But it's something in my heart that pulls me to Africa. ఇక్కడే నేరుగా సంయుక్త రాష్ట్రాలలో 600-700 నగరాలు నన్ను పిలుచుచు నాకుండగా ఆఫ్రికాకు నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళవలసి ఉంటుంది? కెనడాను, మెక్సికోను లేక ఆ యొక్క స్థలాల్లో ఏదైనా విడిచిపెట్టకుండా నేనెక్కడకు ఎందుకు వెళ్ళవలసి ఉంటుంది? అయితే నా హృదయంలో ఒకటున్నది, అది నన్ను ఆఫ్రికాకు లాగుతుంది. There's something about them that I love, and I want to go just for the colored people only. అక్కడ ఆ ప్రజలు నేను ప్రేమించు వారిలా ఒకటున్నది, కేవలం రంగుజాతి ప్రజల వద్దకే నేను వెళ్ళాలనుకుంటున్నాను. And there's something in a lot of them leaders, they don't feel I should do that. I want to go to my colored friends. That's where the Lord called me. వారిలో చాలా మందిలో ఒకటుంది, వారి నాయకులు నేను అది చేయాలని వారు అనుకోరు. నా యొక్క రంగుజాతి స్నేహితుల ఎదురుకు నేను వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి దేవుడు నన్ను పిలిచినది. They're needy. Many of those people, those white people, can have doctors and everything. Them poor natives live out there and half rotten. I feel they're the ones that look like they receive it. They're the ones who's something about it. ఇప్పుడు వారు అక్కరలో ఉన్నారు. వారిలో అనేక మంది ఆ తెల్లవారు వైద్యులు తదితరమైన వారు ఉండగలరు. అయితే అక్కడ ఆ పల్లెవాసులైన వారు సగం శుష్కించిపోయి ఉన్నారు. దాన్ని స్వీకరించువారు వారు ఎలా ఉన్నట్లు నేను భావించాను, వారు అలాగున్నట్లు భావించాను. అది వారేమై ఉన్నారు అందును గుచ్చి ఒకటి ఉన్నది. When you get to a spot you're so smart that you know everything, then God can't do nothing with you. But if you get to a place that you're willing to listen and learn, then God's time can move in and talk to you. Amen. ఒక స్థానానికి నీ వచ్చినప్పటికీ నీకే అంతా తెలిసిన తెలివైన వానిగా నీవుంటావు. అలాంటప్పుడు దేవుడు నీకు ఏదీ చేయడు. అయితే నీవు విని నేర్చుకోవడానికి ఇష్టపడే స్థితికి నీ వచ్చినట్లయితే అలాంటప్పుడు అది దేవుని సమయం అవుతుంది. నీ లోపలికి వచ్చి నీతో మాట్లాడు సమయం అవుతుంది. And so I wrote him a letter back and told him, I said, remember, at the day of the judgment, let them bony hands reach out of smoke, condemn you. Their blood be upon you, not on me. Because I've tried for about 10 years to get back. కాబట్టి నేను వారికి ఉత్తరం రాసి వారికి చెప్పాను, జ్ఞాపకముంచుకో, న్యాయ తీర్పు దినమున పొగలో నుండి బయటికి వచ్చిన ఆ ఎముకల చేతులు మేము తీర్పు తీర్చునుగాక. వారి యొక్క రక్తం మీపైన ఉండును కాక. ఎందుకనగా తిరిగి వచ్చుటకై నేను 10 సంవత్సరాల ప్రయత్నం చేశాను అని అన్నాను. Then when I mailed the letter, come back, something said to me, see Sidney Jackson take a hunting trip. At the same time the Lord spoke to Sidney Jackson, said, Yellow Main Line, Brother Branham, camping, Durban, big meeting. తరువాత నేను ఉత్తరం తపాలలో వేసి తిరిగి వచ్చాను. ఒకటి నాతో చెప్పినది, చూడు, సిడ్నీ జాక్సన్ ఒక వేట యాత్ర తీసుకో,
పసుపు మెడ జూలు సింహం సోహర్ బ్రహ్యాం సేవా కార్యక్రమములు డర్బన్ పెద్ద కూటము. Oh, he was over here. He spoke with you here. అతడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ అతడు మీతో మాట్లాడాడు. By the way, we baptized. He was firmly against this baptism in the name of Jesus Christ, and his wife was worse than he was. She would just walk away. యేసుక్రీస్తు నామములోని ఈ బాప్తిసానికి అతని గట్టి వ్యతిరేకి మరియు అతని యొక్క భార్య అతని కంటే ఇంకా వ్యతిరేకి. ఆమె వెళ్లిపోయింది. I'm telling you, I've never seen any more devout people. They've got about 150 ministers over there baptized in the name of Jesus Christ, and they're just burning the country up. నేను మీతో చెప్తున్నాను, భక్తిగల ప్రజలను నేనెన్నడూ చూడలేదు. అక్కడ వారికి 150 మంది దైవసేవకులున్నారు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నవారు. వారు దేశాన్ని కాల్చివేస్తున్నారు. The message is just sweeping Africa everywhere. Aviators and great men coming being baptized in the name of Jesus Christ. ఆఫ్రికాలో ప్రతి ఒక్క చోట వర్తమానం ఊడ్చివేస్తుంది. విమానాలను నడుపువారు గొప్పవారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుటకు వచ్చుచున్నారు. And so when I started to go over, I'm telling you, I never had so much trouble in all my life for trying to get there. And then at the very last minute to go, here it was wrote across my visa, cannot anticipate in any kind of religious service, can only come honey. కాబట్టి నేను అక్కడికి వెళ్ళుటకు ప్రయత్నించినప్పటికీ నేను మీతో చెప్తున్నాను, అక్కడ చేరుటకు నేనెన్నడూ పడినంత ఇబ్బంది పడ్డాను. అయితే చివరి క్షణాల్లో వెళ్ళుటకు చివరి నిమిషంలో నా యొక్క వీసాకు అడ్డంగా ఏలాంటి మత సంబంధమైన కూటములు జరుగుటకు ఆశపడవద్దు, వేటాడుటకే రావలెను అని వ్రాయబడింది. Well then, it was wrong. But I said, I don't care what the devil does. I can't vouch for what Brother Jackson said about yellow main line and this, that, the other. I can't vouch, but I do know God told me to see Sidney Jackson and go hunt. And I said, I'm going. సరే, తర్వాత అది ఘోరమైన విషయం. అయితే నేనన్నాను, దయ్యము చేయుదానికి నేను లెక్క చేయను. సహోదరు జాక్సన్ పసుపు జూలు సింహమును గూర్చి ఇది అది లేక మరొకదాని గూర్చి చెప్పిన దానికి నేను రసీదు ఇవ్వలేను, దానికి నేను పూచిపడను. అయితే సిడ్నీ జాక్సన్ను చూడు, వేటకు వెళ్ళు అన్న దేవుడు చెప్పిన దానికి నేను జవాబు చెప్తాను, నేను వెళ్ళుచున్నాను అని నేను చెప్పాను. And sometime, and I had one of the greatest trips, I found out what the trouble was. Now I think about October, the Lord willing, I go back, have a meeting, everything, full cooperation, everything else, see, in Africa now. ఘనమైన యాత్రలో ఒకటి అది నాకు సమస్య ఏదో నేను తెలుసుకున్నాను. సుమారు అక్టోబర్లో ప్రభుచితమైనట్లయితే నేను తిరిగి ఆఫ్రికాకు వెళ్లి నిండు సహకారముతో కూటము తదితరమైనది ఏర్పాటు చేస్తాను. అవును, I got to the bottom of it and found out where it was at. What caused it? Up here writing, this one's got this saying, something's got something saying, this and there. Best thing to do is go find out yourself. దాని యొక్క అథమ భాగానికి వెళ్లి అదెక్కడ ఉన్నదో దానికి కారణమేంటో తెలుసుకుంటాను. ఇక్కడ వ్రాత వలన ఇది ఒకరు ఇది చెప్పవలసి ఉంటుంది, ఒకటి చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ అది ఉంటుంది, చేయవలసిన మంచి విషయం నీకై నీవే వెళ్లి తెలుసుకునుట. And I know where the trouble was and what the reason of it was. It was because of so many people gathering together, the government wouldn't let me have it. ఎక్కడ సమస్య ఉందో దానికి గల కారణమేదో నాకు తెలియదు. కారణమేదనగా అనేక మంది కలిసి ఏకమైపోయారు. దాన్ని నేను పొందుకోవటానికి ప్రభుత్వము అంగీకరించలేదు. Now, if the Christian businessman or any organization which will bring us in, then the government automatically, because the organization is represented with the government sends militia protection. మేము లోపలి కూర్చుటకు తెచ్చువారు, అది క్రిస్టియన్ బిజినెస్ వారు కానీ లేక మరెవరైనా సంస్థ గారు గాని అయినట్లయితే అలాంటప్పుడు ప్రభుత్వము సహజంగా, ఎందుకనగా సంస్థయే ప్రభుత్వముతో ప్రాతినిధ్యం వహించినది, ప్రభుత్వం మిలిటరీ భద్రతను పంపును. If there be 25 men out of one denomination, 25 out of another, still they won't receive that. It's got to be the head of this organization. ఒక్క సంస్థలో నుండి 25 మంది ఉన్నట్లయితే మరొక దాని నుండి 25 అయితే అయినా వారిక దానిని తీసుకోరు.
ఈ సంస్థ యొక్క ప్రాముఖ్య వ్యక్తి అతను కావలసి ఉంటుంది. And a Christian businessman is a non-sectarian organization representing all the churches. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ అన్ని సంఘాలకు ప్రాతినిధ్యంగా వేరుబంధము లేని సంస్థ అది. Dr. Simon, their head over there, a very fine man. I got to meet him and talk with him. And they're taking the meetings, and all the rest of the churches is coming in together. See? And I believe we'll have one of the greatest meetings that's been had in Africa. డాక్టర్ సైమన్ అక్కడ వారి యొక్క పెద్ద, చాలా మంచివాడు. నేనతనితో కలవలసి ఉన్నది మరియు మాట్లాడవలసి ఉన్నది. వారు కూటములు జరిగించుచున్నారు. అన్ని సంఘాలు కలిసి ఏకమవుతున్నవి. గమనిస్తున్నారా? ఆఫ్రికాలో ఉన్నట్లుగా మనకు గంభీరమైన కూటములున్నవి. But my point was this: when you know that you're trying to do what's right, the first thing is, if you feel led to do anything, then check it with the Word and see if it's right with the Word, and then let nothing stop you. అయితే నా యొక్క ఉద్దేశ్యం ఇది, మేలినదేదో నీవు చేటుకు ప్రయత్నించినప్పుడు, నీవది ఎరిగినప్పుడు, మొదటి విషయమేదనగా ఏదైనా చేటుకు నువ్వు ప్రయత్నించినప్పుడు అలాంటప్పుడు వాక్యముతో నీవు దాన్ని పరీక్షించు. మరియు అది సరైందో కాదో అవునో వాక్యముతో చూడు. ఆ తర్వాత ఏది నిన్ను నిలుపు చేయలేదు. I don't care how many wheels the devil throws in a way, just move right over the top of them. ఎన్ని చక్రాలను దారిలో దయ్యం వేసినప్పటికీ నాకు అనవసరం. నేరుగా వాటికి పైకి కదలు వెళ్ళును. I told my wife, and I told Brother Woods when I got here, and some friends that I met yesterday. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకు చెప్పాను, సహోదరుడు ఓట్స్కు చెప్పాను, మరియు నిన్న కొంతమంది స్నేహితులకు చెప్పాను. I have had about 5 years here that I hardly know what to do. It's been a nervous. సులభంగా నేనేమి చేయాలో తెలుసుకుంటానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. అదే భీతిని కలిగించినది. See, the revival itself amongst the churches has died. Everyone knows that. You feel it in this tabernacle. You feel it everywhere. చూశారా? సంఘాల మధ్య ఉజ్జీవాలేలాగో వాటికవే చచ్చిపోయినవి. ప్రతి ఒక్కరికి అది తెలుసును. ఈ మందిరములో మీరది భావించుంటిరి. ప్రతి ఒక్క చోట మీరది చూస్తున్నారు. There is a thump, dead feeling. There's just something isn't right. It's because the revival enthusiasm has gone away from the people. ఒక బొటన్ వేలున్నది. చచ్చిపోయిన భావన, చెడిపోయిన ఒకటి అక్కడ ఉన్నది. ఎలాంటిది? ఎందుకనగా ఉద్యమమును గుర్చి ఆసక్తితో ప్రజల నుండి ఉద్యమము వెళ్లిపోయినది. Go into the churches. You'll see them sitting there, and the pastor stumbling around for a message and something or other. ఆలయంలోకి వెళ్ళండి. వారు అక్కడ కూర్చొని ఉండుట మీరు చూస్తారు. కాపరి ఒక వర్తమానం కోసమో లేదా మరేదో ఒకదానికి కునికి పాటు పన్నట్టుగా ఉంటాడు. The first thing you know, it turned off on some kind of party they're going to have or something. It seems to be a dead thump everywhere. మొట్టమొదటగా ఎందుకో తెలుసా? వారు జరిగించబో ఒక విధమైన పండుగ కొరకు లేక ఇంకో దాని కొరకు అతడు దాన్ని మార్చివేస్తాడు. అది ప్రతి ఒక్క చోట చచ్చిపోయి చలనము లేని బొటన్ వేల వలె ఉంటుంది. Billy Graham notices that old Roberts, Mr. Allen had some trouble, as you know. Old Roberts got that $50 million buildings and so forth in there. He's got a school. And, well, nobody on the field now. బిల్లీ గ్రామ్ అది గ్రహించాడు. ఓరల్ రాబర్ట్స్ గ్రహించాడు. మిస్టర్ ఎలెన్ ఒక విధమైన ఇరుకులో పడ్డాడు. మీకు తెలుసు, ఓరల్ రాబర్ట్స్ $50 మిలియన్ల ఇంకా ఎంతో అక్కడ కట్టి ఉన్నాడు. అతనికి ఒక పాఠశాల ఉంది. సరే, ఇప్పుడు ఎవరూ సువార్త పొలంలో లేరు. I left here by a vision to go yonder to Tucson to see what the Lord wanted me to do. There he met me up there as he told you here that he would do it, and the form of 7 angels, and said to return back, and the 7 seals is to be opened. That's just exactly what happened. ఒక దర్శనాన్ని బట్టి ప్రభువు నన్ను ఏమి చేయమన్నాడో తెలుసుకుంటానికి
టూస్న వేటుకు నేనిది విడిచిపెట్టాను. ఆయన అది చేయునని మీతో చెప్పినట్లుగా ఆయన అక్కడ నన్ను కలుసుకున్నాడు. 7 దూతలుగా ఏర్పడి 7 ముద్దలు విప్పబడినవి. తిరిగి వెళ్ళుము అని చెప్పెను. ఖచ్చితంగా అదే జరిగెను. He said, one day with Brother Woods, when he came out there, we went to the same place and threw up a rock. He come down, he said, within a day and night, I forget just what the words was, you're going to see the glory of God. ఒక దినాన సహోదరు వుడ్స్ అతడు అక్కడికి వచ్చినప్పుడు మేము అదే స్థలానికి వెళ్ళాము. రాయి పైకి విసిరాను. అది క్రిందకి వచ్చినది. ఆయన చెప్పాడు, ఒక్క రాత్రి పగలులోగా ఒకడు చెప్పాడు. ఖచ్చితంగా ఆ మాటలేంటో నేను మర్చిపోయాను. నీవు దేవుని మహిమను చూడబోతున్నావు అని చెప్పాడు. The next day, a whirlwind came down out of the skies. We know the story, what taken place. ఆ తర్వాత రోజు ఆకాశం నుండి సుడిగాలి దిగివచ్చినది. ఏం జరిగిందో ఆ కథ మనకు తెలుసు. When it went up, they asked what it was. I said, it spoke 3 words and 3 great blasts. అది పైకి వెళ్ళినప్పుడు అదేంటి అని వారు అడిగారు. అది 3 మాటలు పలికినది, 3 పెద్ద హోరుగాలి శబ్దములలో అని నేను చెప్పాను. The man only heard the blasting. I understood what it said. And it said judgment striking West Coast. ఆ మనుషులు హోరుగాలి శబ్దములే విన్నారు, ప్రేలుళ్లే విన్నారు. అదేమని చెప్పలేదో అది నేను అర్థం చేసుకున్నాను. పశ్చిమ ప్రాంతమున న్యాయ విచారణ తాకుతున్నది అని చెప్పబడినది. 2 days after that, Alaska like the sun. Been thundering around, earthquakes, everything. Just look at them every day. Earthquakes is shaking everywhere. దాని తర్వాత 2 రోజులకు అలస్కా మునిగిపోయినట్లయిపోయినది. దాని యొక్క చుట్టుపక్కల ఉరుములు, భూకంపములు అన్ని జరిగిపోయినవి. వాటిని చూడు, ప్రతి ఒక్క దినము ప్రతి ఒక్క చోట భూకంపములు మొదలైనవి తాకుతున్నవి. Last meeting I had, this will be my first message really to preach since then. నా యొక్క చివరి కూటము నేను జరిగించాను. నిజంగా అది మొదలుకొని బోధించుటకు ఇదే నా యొక్క మొదటి వర్తమానమవుతుంది. I was preaching in Los Angeles at the Biltmore Auditorium, and I was speaking on a man choosing himself a wife. You probably got the tape of it. I said it reflects his character and his ambitions. లాస్ ఏంజల్స్ లోని సభాస్థలములో నేను బోధించుచుంటిని. పురుషుడు ఒక భార్యను ఎన్నుకొనుటను కూర్చి నేను మాట్లాడుతుంటిని. దాని యొక్క టేపు బహుశా మీ యొద్ద ఉండి ఉంటుంది. అది అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క అభిరుచులు అది ప్రతిబింబిస్తుంది అని నేను చెప్పాను. That when a man takes a woman, he takes a young girl and to be his wife, he takes a modern girl that's common Ricketta. It just shows what he's. అది దనగా ఒక పురుషుడు ఒక స్త్రీని తీసుకున్నప్పుడు అతనికై ఒక భార్యగా ఒక యవ్వన స్త్రీని అతను తీసుకుంటాడు. ఒక సాధారణమైన రెక్కెట్టె అయిన నాగరికత గల ఒక అమ్మాయిని తీసుకుంటాడు. తెలుసా, అతడు ఏమై ఉన్నాడు అది దాన్ని తెలియజేస్తుంది. తద్వారా If he marries a beauty queen or a sex queen, whatever it is, it shows is what's really in the man. ఒక అందగత్తైన రాణినో లేక లైంగిక రాణినో లేక ఎలాంటి దానినో అతడు పెళ్లి చేసుకున్నట్లయితే ఆ పురుషునిలో ఏముందో అది తెలియచేస్తుంది. But a Christian, he looks for character in a woman because he's planning a future home with that woman. He gets a homemaker. అయితే క్రైస్తవుడైతే స్త్రీలోనున్న గుణగణాలను చూస్తాడు. ఎందుకనగా ఆ యొక్క స్త్రీతో తన యొక్క భవిష్యత్ గృహాన్ని అతడు ప్రణాళికా పదము చేసుకుంటాడు. అతని యొక్క ప్రణాళిక గృహ నిర్మాతను ఎన్నుకుంటాడు. And I said that Christ, according to his word here, tells us what our future home will be. What kind of a wife will he choose then? A denominational prostitute? Never. నేను చెప్పాను, అలాగైతే క్రీస్తు ఇక్కడున్న వాక్య ప్రకారంగా మన యొక్క భవిష్యత్ గృహము ఎలాగుండునో మనకు తెలియచేయును. అలాంటప్పుడు ఎటువంటి భార్యను ఆయన ఎన్నుకుంటాడు? సంఘశాఖ వేశ్యనా? అది ఆయన మనకు తెలియచేయును. ఎన్నడూ కాదు.
He'll choose a woman that's characterized by His Word. That'll be the bride. ఆయన వాక్యము ద్వారానే గుణగణములు కలిగిన స్త్రీనే ఆయన ఎన్నుకొనును. ఆమె పెళ్లి కుమార్తె అని నేను చెప్పాను. And while in there, something struck me. I didn't know it until about 30 minutes. There's a prophecy went out. అక్కడ ఉన్నప్పుడు ఒకటి నన్ను తట్టి తాకినది. సుమారు 30 నిమిషాలు నాకేమీ తెలియలేదు. అక్కడ ఒక ప్రవచనం వచ్చినది. First thing I remember, Brother Mosley and Billy, I was out on the street, walking. నాకు జ్ఞాపకమున్నది. మొదటిది సహోదరు మోస్లే మరియు బిల్లీ, నేను బయట వీధిలో నడుస్తున్నాము. And it said, Thou Capernaum, which calls yourself by the name of the angels. That's Los Angeles, city of angels. See? The angel. అది ఇలాగు చెప్పబడినది, నీవు కపెర్నహూమా, దూతల పేరుతో నీకై నీవు పిలుచుకొనుచున్నదనా, అదే లాస్ ఏంజిల్స్, దూతల నగరము. చూశారా, దూతలు. Which are exalted into heaven, will be brought down into hell. For if the mighty works have been done in Sodom, it's been done in you, it would have been standing till this day. And that was all unconsciously to me. See? ఆకాశ వరకు హెచ్చింపబడినది, నరకములోకి కొనిపోబడుతుంది. అది ఎలాగనగా సొదొమలో ఘనమైన విషయాలు జరిగించబడితే అవి నీలో చేయబడినవి, ఈ దినం వరకు నిలిచినది. అదంతా నాకు నిస్పృహగా అయిపోయినది. చూశారా? And how I just got to exalting Christ, exalting Him, and telling the church, I said, you women, no matter how I try to come to here and preach against these things that... ఏ విధముగా నేను క్రీస్తును ప్రబోధం చేస్తూ ఆయన హెచ్చించుతూ సంఘములకు తెలియచేస్తూ గమ్యము చేర్చగలను నేను చెప్పాను. స్త్రీలైన మీరు మీ యొద్దకు వచ్చుటకు నేనెలా ప్రయత్నించినప్పటికీ, లేదా ఈ సంగతుల వ్యతిరేకముగా బోధించినప్పటికీ, You man, you preachers, you constantly, all the time, do it just the same. You walk over it if the Word of God wasn't nothing. పురుషులైన మీరు, బోధకులైన మీరు అన్ని సమయాల్లో మీరు సరిగ్గా నిర్దేశాలు చేస్తున్నారు. ఒకేలాగు చేస్తున్నారా? దేవుని యొక్క వాక్యం వట్టిదైనట్టుగా లేక శూన్యమైనదిగా దానికి పైగా మీరు నడుస్తారా? And when I understood that, I said, there's a scripture about that somewhere. And I went and found it was Jesus rebuking Capernaum by the seacoast. నేనది అర్థం చేసుకుని నేను వెళ్ళిపోయి దాని గూర్చిన లేఖనము ఒక చోట ఉన్నది అని నేను చెప్పాను. తీర ప్రాంతమందున కపెర్నహూమును యేసు గద్దిస్తున్నట్లుగా నేను వెళ్ళిపోయి అది చూశాను. That night I looked up the scriptures, come home, got the history book. And Sodom and Gomorrah was once a thriving city, Gentile headquarters of the world. ఆ రాత్రి లేఖనము నేను చూశాను. ఇంటికి వచ్చి చరిత్ర పుస్తకం తీసుకున్నాను. సొదొమ గొమొర్రా ఒకప్పుడు బలముగా అభివృద్ధి చెందుతున్న నగరం, ప్రపంచానికి అన్ని జనుల ప్రధాన కార్యాలయం అది. And you know that city by an earthquake sank into the Dead Sea. భూకంపం వలన ఆ నగరం మృత సముద్రంలోనికి మునిగిపోయింది. మీకు తెలుసా? And Jesus stood and said, Capernaum, if Sodom had had the works done in it that you've had done in you, it would have been standing today. But now, you must be brought down to hell. యేసు నిలబడి ఇలాగూ అన్నాడు, కపెర్నహూమా, నీలో చేయబడిన కార్యములు సొదొమలో చేయబడినట్లయితే నేటి దినం వరకు అది నిలబడి ఉండును. అయితే నీవు పాతాళ వరకు కొనిపోబడవలసి ఉన్నది. About 200 or 300 years after his prophecy, with all them coastal towns, every one of them still standing, but Capernaum, and it lays in the bottom of the sea, an earthquake sunk it into the sea. ఆయన యొక్క ప్రవచనం తర్వాత సుమారు 200 లేక 300 సంవత్సరములకు ఆ తీర ప్రాంత పట్టణాలన్నీ ఇంకా ఉండిపోయినవి, ఒక్క కపెర్నహూము తప్ప. అది సముద్రపు అడుగు భాగానికి వెళ్లిపోయినది. దానికి భూకంపము దాన్ని ముంచివేసినది. And then prophesying, Los Angeles will be in the bottom of the sea. తర్వాత ప్రవచనము లాస్ ఏంజిల్స్ సముద్రపు అడుగు భాగమునకు వెళ్లిపోతుంది. And I come home and went to Africa, and while I was in Africa, they had an earthquake. నేను ఇంటికి వచ్చాను.
ఆఫ్రికాకు వెళ్లిపోయాను. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు వారికి భూకంపం వచ్చినది. And scientists, you see, there was on a broadcast that some big fine homes tumbled in Los Angeles and motel and so forth. మీరది చూశారు. అది ఆకాశవాణి వలన ప్రచురణ చేయబడింది. ఆ పెద్ద అందమైన ఇల్లు లాస్ ఏంజల్స్ అటు ఇటు తొల్లి పడినవి, విశ్రాంతి గృహాలు తదితరమైనవి పడిపోయినవి. And now there is since that earthquake, there's a 2 or 3 inch crack that come in the earth, starting in Alaska, goes around through the Aleutian Islands, comes out about 150 or 200 miles in the sea, comes back up at San Diego. ఆ భూకంపం మొదలుకొని అక్కడే 2 లేక 3 అంగుళాల పగుళ్లు ఆ భూమిలో ఏర్పడినది. అలస్కాలో ప్రారంభమై అల్యూరియన్ ద్వీపములో గుండా చుట్టూ ముట్టి 150 లేక 200 మైళ్ళ సముద్రం లోపలికి వెళ్లిపోయి తిరిగి శాండిగో ఎద్దుకు చేరినది. Takes in California or Los Angeles and it comes out again just below the northern part of California. There, a little place called San Jose, just below there. కాలిఫోర్నియా లేక లాస్ ఏంజల్స్ తీసుకుని తిరిగి ఇక్కడ కాలిఫోర్నియాలోని ఉత్తర భాగాన అక్కడ క్రింద శాన్ జోస్ అను చిన్న స్థలానికి వచ్చింది. And this scientist was speaking, being on an interview, was watching on television, and he said beneath that is just a churning lava. ఒక పర్యవేక్షణలో ఈ శాస్త్రవేత్త చెప్తున్నాడు, మేము టెలివిజన్ గమనిస్తున్నాము, దానికి క్రింద ఉన్నది ఉడుకుతున్న లావా అని చెప్పాడు. And he said that is a chunk will break loose, and it will. మరియు ఇది కూడా అతను చెప్పాడు, అది ఒక లావుపాటి ముక్క గుజ్జైపోతుంది, అది ఆ విధంగా అయిపోతుంది. And this scientist interviewing this chief scientist said to him, well, that could then all sink. He said, could? It's got to. ఈ మనుష్యుడు, ఈ శాస్త్రవేత్త, ఈ ముఖ్యమైన శాస్త్రవేత్తతో పర్యవేక్షణ చేస్తున్నాడు. అతను అన్నాడు, అలాగైతే దాని అన్నంతటినీ అది ముంచివేస్తుందా? అది అలాగే చేయగలుగుతుంది అని ఇతడు చెప్పాడు. Said, well, of course, we probably be many, many years from now. He said it can be in 5 minutes from now, or it can be in 5 years from now. He just allotted 5 years. బహుశా ఇప్పటి నుండి చాలా చాలా సంవత్సరాలు కాబోలు. అతడు చెప్పాడు, ఇప్పటి నుండి అది 5 నిమిషాలకు కాగలదు, లేక ఇప్పటి నుండి 5 సంవత్సరాలకు కాగలదు. అతడు 5 సంవత్సరాలు విభాగించాడు. But just as I sure is standing there under that inspiration, but judgment on that west coast, then followed it right up here with the sinking of Los Angeles, she's gone. Right? It will happen. Amen. And I don't know. అయితే ఆ యొక్క ప్రేరణ చేత నేను నిలబడి ఉంటా, ఎంత నిశ్చయమో ఆ యొక్క పశ్చిమ తీరమునకు తీర్పు వచ్చుట అంత నిశ్చయము. లాస్ ఏంజల్స్ ఇక్కడ మునిగిపోవుట అలాగ జరుగుతుంది. ఆమె అయిపోయింది. అవునది నిజం, అది జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలియదు. But what happened? You know, we only got 6 continents now. We had 7. That one is sunk between Africa and the United States. Oh, it's historical. You know about it. ఓ, ఏం జరిగినది? మనకిప్పుడు 6 ఖండాలు మాత్రమే కలవు. మీకు తెలుసా, మనకు 7 ఉండేవి. ఆ ఒక్కటి ఆఫ్రికా సంయుక్త రాష్ట్రముల మధ్య మునిగిపోయినది. అది చరిత్ర సంబంధమైనది. అందును గురించి మీకు తెలుసు. Now, if that goes down, then I want you to watch when this was a sermon that I preached on when I believe Brother Lights Perry might have been deacon here at the church at that time, for all I know. అది లోపలికి వెళ్లిపోతున్నట్లయితే అది మీరు గమనించాలని నేను కోరుతున్నాను. నేను ఎరిగినంత వరకు ఇక్కడ సంఘములో సహోదరుడు ఎలైజ్ పెర్రీ పరిచారకుడు ఉన్నప్పుడు కాబోలు. ఇది నేను ప్రసంగించిన ప్రసంగం అది. But it said the time will come. I didn't know it till Mrs. Simpson brought me the sermon the other day and it got wrote in a little book. అయితే సమయం వచ్చును అని చెప్పబడినది. గత దినము శ్రీమతి సింప్సన్ ప్రసంగము నా దగ్గర తెచ్చేంత వరకు అది నాకు తెలియదు. నేను చిన్న పుస్తకంలో వ్రాసుకునవలసి వచ్చెను. That the desert, that the ocean shall weep its way into the desert. That was 30 years ago. ఎడారిలోని దాని మార్గముకై మహాసముద్రము దుఃఖించును.
అది 30 సంవత్సరాల క్రితము. And of course, the Salton Sea is about 200 feet below sea level. And if that big churning of that earth swallowing in like that with hundreds of square miles, hundreds and hundreds of square miles, sinking into the earth, that'll throw a tidal wave from the Arizona. Sure it would. బహుశా సాల్టన్ సముద్రము సముద్రానికి సుమారు 200 అడుగులు పల్లవన ఉంటుంది. ఆ పెద్దది ఉడికి ఉబ్బుతున్నప్పుడు వందల కొలది చదరపు మైళ్ళు, ఆ భూమి ఆ విధంగా ఉబ్బుతూ ఉన్నప్పుడు వందల చదరపు మైళ్ళు దూరం భూమిలోకి మునిగిపోతుంది. అది అర్జున వరకు సముద్రపు అలను అది నెట్టివేయును. నిజం, అది అలా జరుగుతుంది. Oh, we're at the end time. Glorious hour. The appearing of the Lord Jesus said, there shall be earthquakes in divers places. Perplexed of time, distress between nations, man's heart failing in fear. ఓహో, మనం అంత్యకాలంలో ఉన్నాము. మహిమగల సమయము, ప్రభు అయిన యేసు యొక్క రాకడా. ఆయన చెప్పాడు, అక్కడక్కడ భూకంపాలు కలుగును, కలవరపాటు సమయము, దేశములో ఇబ్బందులు, మనిషి హృదయాలలో భయభీతులు. That when these things begin to happen, raise up your head. Your redemption's drawing nigh. Oh my. ఈ సంగతులు జరుగుచునుట ప్రారంభము కాగానే మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించినది. ఓహో, అయ్యో. Nations are breaking. Israel's awakening. The signs that the prophets foretold. The Gentile days numbered with horrors encumbered. Return, O dispersed to your own. Be sure to do that. దేశములు తెగతెంపులవుతున్నవి, ఇశ్రాయేలు మెలుకొనుచున్నది,